777 నుంచి 825 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉంటే ఎప్పుడు 881 అడుగులు వస్తుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? ఎప్పుడు నీళ్ళు వస్తాయి? ఎన్ని రోజులు వస్తాయి? మరి కిందున్న రాయలసీమ అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, ఈ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చిత్తూరు జిల్లాలోనే పుట్టినాడు, కనీసం ఏ రోజన్నా ఆలోచన చేసినాడా పరిస్థితి ఏమిటి అని? ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఈ పరిస్థితిని చక్కబెట్టడం కోసం అడుగులు పడ్డాయి. అందులో భాగమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాం. 800 అడుగుల్లోనే మనం కూడా 3 టీఎంసీలు నీటిని తీసుకొని వెళ్ళే వెసులుబాటు క్రియేట్ చేసాం. మనం కూడా 800 అడుగుల్లో 3 టీఎంసీల రోజుకు 3 టీఎంసీల కెపాసిటీ నీటిని తీసుకెళ్లే వెసులుబాటును మనం కూడా రాయలసీమ లిఫ్ట్ ద్వారా క్రియేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి పనులు కూడా చకచక పనులు కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా ప్రభుత్వానికి పేరు వస్తుందని, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెప్పించినాడు. అది తెలంగాణ నుంచి వాళ్ళు ఏపీలా చంద్రబాబు నాయుడు వేయించినాడు. ఆయన తెలుగుదేశం కార్యకర్తలు. ఎంత దుర్మార్గుడో ఈ మనిషి చూడండి. అయినా సరే రాయలసీమ, దిగువన నెల్లూరు ఈ రైతులకు మేలు చేయడం కోసం తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును ముందుకు కదిలించాం, ముందుకు కొనసాగించాం. ప్రభుత్వం మారిన తర్వాత దురదృష్టవశాత్తు నిజంగా ఈ ప్రాంతపు రైతన్నల దురదృష్టం ఏమిటి అంటే మా ప్రభుత్వం రాకపోవడం. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది. రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. కేవలం జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి. ఎన్జిటి అభ్యంతరాల తర్వాత ఈఏసీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఎన్వైరన్మెంటల్ కమిటీ మీటింగ్లో ఈఏసీ జరుగుతుంది. ఈఏసీ 3 డేట్స్ నవంబర్ 2024 ఒకసారి సమావేశమైంది. జనవరి మళ్ళీ 2 నెలల తర్వాత జనవరి 2025లో మళ్ళీ సమావేశమైంది. మళ్ళీ మూడోసారి ఫిబ్రవరి 27, 2025 సమావేశమైంది.